లత లత త్వరగా హాస్పిటల్ తీసుకురా, చచ్చేట్టుంది. పిన్ని ఎవరు నీకు పిన్ని? వేలు తెత్తలేవు, దొంగతనం చేస్తావా? అది కాదు పిన్ని, రాత్రి నుంచి ఏం తెలియదు. చెల్లి కళ్ళు తిరిగి కింద పడిపోయింది, అందుకని దొంగతనం చేస్తావరా? ఇటాడి ఎదవని కాలు చేతులు విరిచేయ్యా. ఇంకా కొడితే చచ్చూరుకుంటాడు. మళ్ళీ కోటింగ్ ఇవ్వడానికి వచ్చావా? కాదురా, రాత్రంతా నిద్ర పట్టలేదు. నీ గురించి తెగ ఆలోచనలు. అంటే ఏ టైప్ లో కొట్టి చంపుదామనా? కాదే, మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? యు మీన్ మ్యారేజ్? ఆ తర్వాత శోభనం చేసుకుంటాం. యు మీన్ ఫస్ట్ నైట్? అబ్బో, ఆ తర్వాత తర్వాత చిలక కాకుల్లాగా ఇలా పక్క పక్కన కూర్చుని మందు కొట్టుకుంటూ గ్లాస్ ఎదురా. ఎవరి పిల్లలు? నా పిల్లలే. నీ పిల్లలా? అవును, నీ అక్క పిల్లలు పట్టుకుని ఎవరి వీళ్ళు అని అడుగుతావుటి? ఎవరి బిళ్ళు అనలేదు, ఏరి బిళ్ళు అన్నాను. ఏంటో నువ్వు చాలా మారిపోయావు. సగం కనిపెట్టావు. ఇప్పుడు వస్తాడు. రేపు 10 గంటలకి పబ్లిక్ స్కూల్లో ఎస్పీ జెండా ఎగిరేయడానికి వస్తున్నాడు. అక్కడ అతను చంపేస్తాను. నువ్వు స్కూల్ లోపలికి వెళ్ళటం చాలా కష్టం. ఇద్దరిని చంపావు కదా, సెక్యూరిటీ ఎక్కువగా ఉంది. నా రూపం మారిందిగా, నన్నేం చేయలేదు. స్కూల్ లోపలికి పిల్లల్ని తప్ప తల్లిదండ్రులను కూడా రానివ్వడం లేదు. నువ్వు వెళ్తే అనుమానిస్తారు. ప్రోగ్రాం వాయిదా వేసుకో. ఈ జిన్నాకి అలవాటు లేదు. నేను పెట్టిన ముహూర్తానికే వాడు చావాలి. ఎలా చేస్తాడు? వేలాపు అటు చూడండి. పిల్లలు బాగున్నారు కదూ, ఆ ఎస్పీని వీళ్లతో చంపించేస్తా. ఇట్రా, ఇక్కడ పాప బాబు ఉండాలి. ఇప్పుడు ఎవరో రెడ్ మార్క్ తీసుకెళ్లారమ్మా.